ఈ విశ్వం గ్రహాల ఆధారంగానే నడుస్తుంది. వేదాల నుండి పుట్టిన జాతక ఫలాల కోసం 4,50,000 శ్లోకాలు, పాటలు ఉన్నాయి. సర్వజ్ఞుడైన సహదేవుడు మాత్రమే పూర్తి జాతకాన్ని చూసి ఖచ్చితమైన ఫలితాలను చెప్పగలడు. కేవలం ఒక రాశిని బట్టి జ్యోతిష్కులు చెప్పే రాశిఫలాలు వారి జ్యోతిష్య పరిశోధన యొక్క లోతుపై ఆధారపడి ఉంటాయి. అయితే మహాశివనాడి ద్వారా లభించే ఫలితాలన్నీ సాక్షాత్తు ఆ పరమశివుడు మహర్షులకు ప్రసాదించినవి. కాబట్టి ఇందులో వచ్చే ఫలితాలను చాలా సూక్ష్మంగా గమనించి నోట్ చేసుకుని వాటిని ఉపయోగించుకుని జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మేషరాశి వార్లారా, ఈ నెలలో మీ తెలివితేటలతో మనస్సును, వ్యాయామంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సంక్షోభాలను ఎదుర్కొని పోరాటాల్లో విజయం సాధించి ఆర్థిక అడ్డంకులను తొలగించుకుని ఉన్నత స్థితికి చేరుకుంటారు. ముఖ్యంగా 5, 6, 7 తేదీల్లో మాట్లాడేటప్పుడు హెచ్చరికతో ఉండండి. కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులు వచ్చినప్పటికీ వాటిని సర్దుబాటు చేస్తారు. భవిష్యత్తు విజయం కోసం ప్రస్తుత అనుభవాల ద్వారా మానసిక స్పష్టత కలుగుతుంది. గురుదర్శనం, కులదైవ దర్శనం వల్ల మేలు జరుగుతుంది. సరైన సమయంలో స్నేహితుల సహాయం అందుతుంది. శుభకార్యాల ఖర్చులు ఉంటాయి. పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో వాదాలకు దిగకుండా ప్రశాంతంగా తక్కువగా మాట్లాడండి. ఇష్టదైవాన్ని ప్రార్థించి అనవసర మార్పులను నివారించండి. లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. పని మనుషుల వల్ల కలిగే అంతరాయాలను నివారించండి. దొంగతనం, మతిమరుపుల నుండి దూరంగా ఉండి అప్రమత్తంగా ఉండండి. మరియు ఖర్చులను నివారించడానికి ప్రతిరోజూ ఒకరికి అన్నదానం చేయడం, వినాయక మరియు ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది. వృషభ రాశివారులారా, ఈ నెలలో మీరు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. విద్యలో పురోగతి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు, వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. స్త్రీల వల్ల పురుషులకు, పురుషుల వల్ల స్త్రీలకు మేలు జరుగుతుంది. 8, 9 తేదీలలో మాట తీరులో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. ఉద్యోగ ఉన్నతి, కొత్త వ్యాపార ప్రయత్నాలు ఫలించి ఉన్నతాధికారుల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. ప్రయాణాలకు సంబంధించి విదేశాల నుండి శుభవార్తలు అందుతాయి. కొత్త ఇల్లు, స్థలం లేదా భూమిపై పెట్టుబడులు పెడతారు. భయం తొలగి మనోధైర్యం కలుగుతుంది. పిల్లల విషయంలో మరియు ప్రయాణాల సమయంలో జాగ్రత్త అవసరం. ఇష్టదైవ ప్రార్థన, తిరుమల దర్శనం మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మిమ్మల్ని గందరగోళం నుండి బయటపడేస్తాయి. దైవ ప్రార్థన, ఆకలి తీర్చడం మరియు జంతువుల పట్ల శ్రద్ధ వహించడం శుభ ఫలితాలను ఇస్తాయి. మిథున రాశివారు, ఈ నెలలో సానుకూల ఆలోచనల ద్వారా అనేక ఖర్చులను మరియు అలసటను మీకు అనుకూలంగా మార్చుకోండి. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ సహాయంతో కొత్త ప్రయత్నాలు చేసి అభివృద్ధిని, మార్పులను పొందుతారు. పిల్లల విద్య అద్భుతంగా ఉంటుంది. ఐకమత్యం మరియు శుభ ఖర్చులతో పాటు భార్య యొక్క ప్రేమ మరియు ఆదరణ అప్పుడప్పుడు సంతోషాన్ని ఇస్తాయి. విష్ణు ఆరాధన మరియు ఉగ్రదేవత ఆరాధన మేలు చేస్తాయి. రుచికరమైన భోజనం మరియు పెద్దల, తండ్రి, సమానుల ఆశీస్సులు లభిస్తాయి. వృధా ప్రయాణాలు ఏర్పడినప్పటికీ భవన నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు చేసి అభివృద్ధి చెందుతారు. భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ద్వంద్వ ఆలోచనలను వదిలి విజయం సాధించటానికి మార్గాలను వెతకండి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన రోజులు 11, 12 మరియు 13. ఈ రోజుల్లో ప్రయాణాల విషయంలో మరియు మాట తీరులో జాగ్రత్త అవసరం. గురువుగారి మార్గదర్శకత్వం మీకు మేలు చేస్తుంది. కర్కాటక రాశివారు, ఈ నెలలో గతకాలపు ఒత్తిళ్లనన్నింటినీ నెమ్మదిగా అధిగమిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ విజయం సాధిస్తాయి. మీ ప్రశాంతమైన మాట తీరు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ప్రమాదాల నుండి తప్పించుకుని ఆశ్చర్యపోతారు. గురువు అనుగ్రహం, శ్రీమన్నారాయణుని పూజ మరియు సుబ్రహ్మణ్య స్వామి కృప వల్ల మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. కొత్త వాహనం, ఇల్లు లేదా స్థలం కొనే యోగం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొత్త మార్గం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇది అద్భుతమైన సమయం. కళారంగంలో విజయం, విద్యారంగంలో ఆధిపత్యం లభిస్తాయి. కులదైవ పూజలు చేయండి. అన్నదానం చేయటం వల్ల దోషాలు తొలగిపోతాయి. భార్య సలహా మేరకు వారి ప్రార్థనలు నెరవేరుతాయి. పురుషులకు మంచి స్నేహితురాలు, స్త్రీలకు మంచి స్నేహితుడు లభిస్తారు. 13, 15 మరియు 16 తేదీలలో జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా ఉండి గందరగోళాన్ని నివారించండి. పరిపాలించటానికి పుట్టిన మీరు అణకువగా ఉండటం నేర్చుకోండి. అధికార పీఠంపై మీ ప్రయాణం కొనసాగనివ్వండి. తెలివితేటలను ఉపయోగించి విజయం సాధించండి.
సింహరాశివారు దైవ అనుగ్రహం మాత్రమే మిమ్మల్ని నడిపిస్తుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన నెల. మాటలో, శ్వాసలో మరియు ప్రయాణంలో జాగ్రత్త అవసరం. సూర్య ఆరాధన, సూర్య గాయత్రి మంత్రం మరియు సూర్యనారాయణ స్వామి ఆరాధన ద్వారా అన్ని రకాల చిక్కుల నుండి రక్షించబడతారు. అయినప్పటికీ పిల్లల విద్యా ఖర్చులు మరియు వైద్య ఖర్చులు అనివార్యం. మానసిక ఒత్తిడి కలుగుతుంది. భార్యతో లేదా భర్తతో సర్దుకుపోవటానికి ప్రయత్నించండి. మీ పని ఏదో మీరు చూసుకోండి. అనవసరమైన సమస్యలలో తలదూర్చకండి. కోర్టు కేసులను వాయిదా వేయడానికి ప్రయత్నించండి. వికలాంగులకు అన్నదానం చేయడంతో పాటు ప్రతిరోజు ఆవులకు మరియు పక్షులకు అన్నం పెట్టి ఇల్లు స్థలాల సమస్యల నుండి బయటపడండి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన తేదీలు ఏప్రిల్ 15, 16 మరియు 17. తిరుచెందూరు వెళ్ళి రావడం మేల్చేస్తుంది. దాంతోపాటు వైదీశ్వరన్ కోవెలలోని అంగారకుడిని ప్రార్థించి విజయం సాధించండి. కన్యారాశివారు అకస్మాత్తుగా ప్రయాణాలు చేయబోయే మీరు భూమి, భవనం వంటి కొత్త ప్రయత్నాలు చేస్తారు. దాంతోపాటు భార్య వైపు నుండి శుభం కలుగుతుంది. పురుషులకు భార్య వల్ల, స్త్రీలకు భర్త వల్ల మేలు జరిగినప్పటికీ వాగ్వాదాలను నివారించి భయాన్ని పోగొట్టుకుని జీవించండి. అకస్మాత్తుగా ధన సహాయం, కీర్తి ప్రతిష్టలు మరియు విద్యలో విశేషాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో స్పష్టత, ప్రభుత్వం నుండి ధన సహాయం మరియు శత్రువులతో రాజీ ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం చేయడానికి పుట్టిన మీరు అమ్మవారి దయతో మీ ప్రార్థనలు నెరవేరుతాయి. భార్యకు లేదా భర్తకు వైద్య చికిత్స అవసరమైనప్పటికీ దాని నుండి కోలుకుని ఆరోగ్యం పొందుతారు. ఉష్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి శరీరాన్ని చల్లగా ఉంచుకోండి. అలర్జీ నుండి ఉపశమనం పొందటానికి తీసుకున్న చికిత్స మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏప్రిల్ 17, 18 మరియు 19 తేదీలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట తగ్గించుకుని, కోపాన్ని అదుపులో ఉంచుకుని కాంచీ కామాక్షి, మధుర మీనాక్షి వంటి దేవతలను మరియు కులదైవాన్ని ఆరాధించటం వల్ల శుభం కలుగుతుంది. అన్నదానం చేయటం వల్ల మేలు జరుగుతుంది. చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ చేయటం ద్వారా పుణ్యాన్ని పొంది క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. తులారాశి నేస్తలారా గురు ఆరాధన మరియు విష్ణు ఆరాధన ద్వారా మీరు విజయాన్ని పొందుతారు. మీ భార్య కోపంగా ఉన్నప్పుడు వారిని అనునయించి వారిని గురువుగా స్వీకరించడం మంచిది. సోదరులు మరియు స్నేహితులు సరైన సమయంలో సహాయం చేస్తారు. శత్రువులను తెలివితేటలతో జయించి అప్పులను చక్కదిద్దుకుని కొత్త అప్పులు పొంది ప్రయోజనాలు పొందినప్పటికీ దినప్పటికీ పిల్లల వల్ల ఖర్చులు మరియు వారి చదువులో అభివృద్ధి కలుగుతుంది. భార్య లేదా భర్త వల్ల వ్యాపారం లేదా ఉద్యోగంలో సహాయం, కొత్త పథకాలు రూపొందించబడి లాభాలను పొందుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అకస్మాత్తుగా ఖర్చులు మరియు నిద్రలేమి సమస్యలు ఎదురైనప్పటికీ స్నేహితులతో ఆలోచించి మెలగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ధైర్యాన్ని పెంచుకుని విష్ణు ఆలయానికి వెళ్ళండి. శుభం కలుగుతుంది. కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి సమయానికి ఆహారం తీసుకోండి. ఏప్రిల్ 20, 21 మరియు 22 తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవ సమాధులను దర్శించడం మరియు అన్నదానం చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మానసిక ఒత్తిడిని పెంచుకోకుండా, ఉష్ణతాపం తగలకుండా జాగ్రత్త పడటం మంచిది. వృశ్చిక రాశి నేస్తలారా ఈ నెలలో మీరు చిక్కుల నుండి మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి కొద్దిగా బయటపడబోతున్నారు. అకస్మాత్తుగా ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు మరియు కుటుంబంలో సంతోషం కలిగే నెల ఇది. కొత్త ఇల్లు, పాత ఇంటిని బాగుచేయడం, పెట్టుబడులు పెట్టడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి. అకస్మాత్తుగా చేసే ప్రయాణాలు కూడా మేల్చేస్తాయి. ప్రశాంతమైన నిద్ర అవసరం. వాహనంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త అవసరం. కోపాన్ని తగ్గించుకుని ఉష్ణ సంబంధిత సమస్యల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. భార్యతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబంలోని స్త్రీల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. గురు ఉపదేశం, ధ్యానం వంటివి మనశ్శాంతిని ఇస్తాయి. కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా మేల్చేస్తుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. వారితో వాదించకుండా సంతోషంగా ఉండండి. 21, 22 మరియు 23 తేదీలలో జాగ్రత్తగా ఉండండి. అన్నదానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. దాంతోపాటు కొత్త మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది. తిరుచెందూరు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ధనుస్సు రాశి నేస్తలారా ఈ నెలలో మీరు శుభకార్యాలకు పునాది వేస్తారు. సోదర సోదరీమణుల నుండి సహాయం అందుతుంది. స్నేహితుల ద్వారా ప్రయోజనం పొందుతారు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇల్లు మరియు స్థల సమస్యలు, పొరుగువారితో ఇబ్బందులు లేకుండా చూసుకోండి. వ్యాపారంలో మందగమనం, ఆర్థిక లోటు మరియు వాహనాలలో లోపాలు కలగకుండా ఉండటానికి తిరునల్లారు వెళ్ళి ప్రార్థించండి. భార్య ద్వారా ప్రేమను పొందటానికి ప్రయత్నించండి. వారి వల్ల సహాయం కూడా పొందుతారు.
అనవసర వాదనలకు దిగకుండా మీ పని ఏదో మీరు చూసుకోవడం మంచిది. వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు పనులను పదే పదే ఆలోచించి చేయటం మంచిది. 23, 24 మరియు 25 తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్య ఆరాధన మరియు సూర్యనార్ కోవెలలోని నవగ్రహాలను దర్శించి శుభం పొందండి. అన్నదానం చేయటం చాలా ముఖ్యం. అలాగే వికలాంగులకు సహాయం చేయటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి సహాయపడుతుంది. మకర రాశి నేస్తలారా, ఈ నెల సమస్యల నుండి మరియు అప్పుల బాధల నుండి విముక్తి పొందబోయే సువర్ణకాలం. స్నేహితులు మరియు తోబుట్టువులతో శత్రుత్వం ఏర్పడకుండా చూసుకోండి. శరీర ఆరోగ్యం ఉష్ణం వల్ల ప్రభావితమైనప్పటికీ సరైన వ్యాయామం అవసరం. అకస్మాత్తుగా వస్తు సహాయం, ధనప్రాప్తి, వ్యాపార పెట్టుబడి, ఉద్యోగంలో ఉన్నతి వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. తండ్రిగారిని జాగ్రత్తగా చూసుకోండి. కొత్త శిక్షణలు, విద్య, కళలు నేర్చుకుంటారు. ప్రభుత్వం ద్వారా బహుమతి, గౌరవప్రదమైన పదవి లభిస్తాయి. మధ్యలో కలిగే మనస్తాపం తగ్గటానికి అన్నదానం మరియు గోధుమలను దానం చేయటం ద్వారా దోషాలను తగ్గించుకోవచ్చు. 26, 27 మరియు 28 తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండటం మేలు చేస్తుంది. 108 వైష్ణవ దివ్య దేశాలలో కొన్నింటిని దర్శించి వస్తే మేలు అనేక రెట్లు పెరుగుతుంది. కుంభరాశి నేస్తలారా, మానసిక పోరాటంతో పాటు ఆర్థిక ఇబ్బందుల నుండి కొద్దిగా విముక్తి పొందుతారు. కుటుంబ శాంతి కూడా కొంచెం చిక్కుగానే ఉంటుంది. తిరుకొల్లికాడు మరియు తిరునల్లారు వంటి శనీశ్వరాలయాలను సందర్శించడంతో పాటు తిరుమల వెళ్ళి వస్తే మేలు జరుగుతుంది. పిల్లలకు తగిన ప్రత్యేకత మరియు అభివృద్ధి కలగడంతో పాటు అకస్మాత్తుగా ధన సహాయం మరియు ధన ప్రాప్తి కలుగుతాయి. కళ్ళ విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాలలో వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళండి. స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. గురు ఆరాధన వల్ల క్షేమం కలగడమే కాకుండా షిరిడీ వెళ్ళి రావడం విశేషం. 28, 29 మరియు 30 తేదీలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. లావాదేవీల విషయంలో హెచ్చరికతో ఉండండి. వికలాంగులకు ప్రతిరోజు అన్నదానం చేయటం వల్ల విశేష ఫలితం ఉంటుంది. వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. పై అధికారుల వల్ల మరియు క్రింది అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. గురు ఆరాధనతో క్షేమాన్ని పొందండి. మీనరాశి నేస్తలారా, పోరాడటానికి పుట్టిన మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్ట పరిస్థితులన్నీ భవిష్యత్తు విజయం కోసమే. కొత్త ఇల్లు, స్థలం, వాహనంపై పెట్టుబడి పెట్టవచ్చు. వ్యాపారం మరియు ఉద్యోగంలో చేసే కొత్త మార్పులు ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ భవిష్యత్తుకు మేలు చేస్తాయి. గురుదేవుని ఆశీస్సులతో శుభం జరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు మరియు విశేషాలు కలుగుతాయి. భార్య ఆరోగ్యం మరియు భర్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర వాదనలు తగ్గించుకుని ప్రశాంతంగా ఉండండి. రాత్రిపూట మేల్కొనడం మానేసి మానసిక ఒత్తిడి నుండి విముక్తి పొందండి. ఇతరుల పనులలో తలదూర్చకుండా మీ సొంత పనిని చూసుకోవడం మంచిది. మంచి వ్యాయామం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలర్జీ మరియు కడుపు సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ఏప్రిల్ 3, 4, 5 తేదీలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. దగ్గరలో ఉన్న జీవ సమాధులను దర్శించండి. వికలాంగులకు అన్నదానం చేయటం మరియు ఆంజనేయ స్వామి, వినాయకుని ఆరాధన మేలును కలిగిస్తుంది.